ప్రపంచ చరిత్రలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు ఆల్ఫ్రెడ్. ఆల్ఫ్రెడ్ అనబడే వ్యక్తి ఆయన జీవిస్తున్న కాలంలో చాలా జ్ఞానము అతనికి ఉంది. ఆ జ్ఞానంతో ఏదో ఒక ఇన్వెన్షన్ చేయాలని, ఒక డిస్కవరీ చేయాలని అతను ఆశపడి చాలా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాడు. అయితే ఎట్టకేలకు పేలుడు పదార్థాన్ని అతను కనిపెట్టాడు. దాన్ని డైనమైట్ అంటారు. పేలుడు పదార్థం విస్ఫోటనం చేయడానికి కావలసిన ఆ శక్తిని అతను రిలీజ్ చేయడానికి ప్రయాసపడ్డాడు. డైనమైట్ కనిపెట్టాడు. అయితే అది కనిపెట్టబడిన విధానం మంచిదైనప్పటికీ కూడా ఉపయోగకరమైన విషయాల కోసం డైనమైట్ కనిపెట్టాలనుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడైనా పెద్ద పెద్ద బండలు ఉన్నాయనుకోండి, వాటిని పగలగొట్టాలంటే ఏం చేయాలి? డైనమైట్స్ పెడతారు, బాంబులు పెడతారు. తద్వారా అవి చక్కగా పగిలి చిన్న చిన్న రాళ్ళుగా చేయబడిన తర్వాత వాటిని ఇంకా చిన్న రాళ్ళుగా చేసుకుని మనం ఇల్లులు కట్టుకుంటా ఉన్నాం. బండలు పగలగొట్టాలన్నా, పర్వతాలు కూల్చాలన్నా, లేకపోతే ఎక్కడైనా కొన్నిసార్లు కొండ చర్యలు వచ్చి రోడ్ల మీద పడిపోతుంటే ఆ డైనమైట్స్ పెట్టి పేలుస్తూ ఉంటారు. మంచి విషయాల కోసం పేలుడు పదార్థం వాడడం మంచిదే. కానీ అయితే ఆ తర్వాత ఆ పేలుడు పదార్థాన్ని మానవ వినాశనం కోసం, ప్రజలను చంపడం కోసం, ఉగ్రవాదులు ఈ రోజుల్లో పేలుడు పదార్థాలు వాడుతున్నంత విస్తృతంగా ఇంకెవరో వాడలేదేమో అనిపిస్తూ ఉంటాయి. అయితే అతను కనిపెట్టిన విధానం మంచిదే కావచ్చేమో, కానీ ఆ యూసేజ్ మాత్రం, ఆ తర్వాత ఉపయోగించబడిన విధానం మాత్రం బాగాలేదు. దినాలు గడుస్తూ ఉన్నాయి. ఆ ఆల్ఫ్రెడ్కి ఒక సహోదరుడు ఉంటే ఒకరోజు ఆ సహోదరుడు చనిపోయాడు. ఆ సహోదరుడు చనిపోగానే ప్రపంచానికి ఏమని తెలిసిందంటే సహోదరుడు కాకుండా ఆల్ఫ్రెడ్డే చనిపోయాడు. ఇతని పూర్తి పేరు ఆల్ఫ్రెడ్ నోబెల్ అంటారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే ఈ వ్యక్తి వాళ్ళ అన్నయ్య చనిపోగానే వెంటనే న్యూస్ పేపర్ ఆ మరుసటి రోజు ఏమొచ్చిందంటే డైనమైట్ని కనిపెట్టిన మరణకర్త మరణించాడు అని ఓ పెద్ద లైన్ హెడ్లైన్స్లో పేపర్లో వచ్చిందట. మరొకడు రాశాడు, ఆ డైనమైట్ కనిపెట్టి ప్రపంచ వినాశనానికి శ్రీకారం చుట్టిన ఆ వ్యక్తి చనిపోవడం చాలా శుభదాయకం అని మరొకడు రాశాడట. ఎందుకోసం అంటే బాంబును కనిపెట్టి వినాశనం తీసుకొచ్చాడు కనుక ఇతని జీవితం ద్వారా ప్రపంచానికి ఉపయోగం లేదు, అలాంటి వాడు చచ్చిపోవడమే బెటర్ అన్నట్టుగా వాళ్ళ అన్నయ్య చచ్చిపోతే అతని పేరు కూడా నోబెలే. ఇద్దరు పేర్లు కొన్ని ఫ్యామిలీల్లో ఒకే పేరు అందరూ కలిగి ఉంటారు. అందును బట్టి వాళ్ళ అన్నయ్య అనుకోకుండా ఇతనే చచ్చిపోయాడు అనుకుని ఆ మరుసటి రోజు పేపర్లో పెద్ద పెద్ద మాటలు ఇవన్నీ కూడా రాస్తే ఉదయాన్నే చక్కగా లేచి ఆల్ఫ్రెడ్ నోబెల్ పేపర్ తీసుకుని చూస్తే ఆయన చచ్చిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఎలా ఉన్నాయి? మరణకర్త చచ్చిపోయాడు, చాలా హ్యాపీ అన్నట్టుగా రాసుకుంటూ వచ్చారు. దానిలో ఆ మాటలన్నీ చదివి చాలా బాధపడ్డాడు. ఒకవేళ నేను నిజంగా చనిపోయి ఉంటే ప్రజలు నా గురించి ఇలాగే మాట్లాడుకునేవారుగా. నేను నిజంగా చనిపోయి ఉంటే సమాజం నా గురించి ఇలాగే అనుకునేదే కదా. అందును బట్టి నా మీదున్న ఈ నింద తుడిచిపెట్టేసుకోవాలంటే, నా మీదున్న ఈ చెడు వార్తను తుడిచిపెట్టుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేసి తనకున్న డబ్బంతా కూడా బ్యాంక్లో డిపాజిట్ చేసి దానికి వచ్చే కోట్లాది రూపాయల వడ్డీ ఏదైతే ఉంటుందో, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, అతను చనిపోయే ముందుగా ఒక వీలునామా రాశాడు. దానిలో ఏమని రాశాడంటే, ప్రపంచంలో ప్రజా శ్రేయస్సు కోసం, మనిషి యొక్క అభివృద్ధి కోసం ఎవరైతే పాటుపడతారో, విశేషమైన డిస్కవరీస్ కానీ ఇన్వెన్షన్స్ కానీ చేస్తారో అలాంటి వారికి 5 రంగాల్లో, అతను రాసినప్పుడు మాత్రం 5 రంగాలే, 5 రంగాల్లో విశేషంగా ప్రయత్నం చేసిన వారికి నోబెల్ ప్రైజ్ అని నా పేరు మీద ఒక బహుమతిని ప్రకటించి వారికి ధనం ఇవ్వండి, వారిని ఎంకరేజ్ చేయండి అని చెప్పి అప్పటి నుంచి నోబెల్ ప్రైజ్ని ఆ వ్యక్తి ప్రపంచంలో ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత రాను రాను శాంతి అనే మరొక రంగాన్ని కూడా యాడ్ చేశారు. ఈ రోజున 6 రంగాల్లో నోబెల్ ప్రైజ్ ఇస్తూ, ఒక్కసారి నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే ఆ వ్యక్తికి 5 కోట్ల రూపాయలు ఇస్తారు. 5 crores, చిన్న విషయం కాదు. ఒక్కసారి నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే వారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తుల్లో సెలబ్రిటీస్గా, అకాడమిక్ సెలబ్రిటీస్గా వారు పేరు తెచ్చుకుంటూ ఉంటారు. రీసెంట్గా మన భారతదేశానికి సంబంధించిన ఒక ఆయనకు కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇప్పటిదాకా భారతదేశానికి సంబంధించిన వారు కూడా చాలామందికి నోబెల్ ప్రైజ్ వచ్చాయి. అందులో మదర్ తెరీసా శాంతి అనే రంగంలో, అమర్త్య సేన్ అనబడే ఒక వ్యక్తికి ఆర్థిక రంగంలో, ఆ తర్వాత సత్యార్థి అనబడే వ్యక్తికి రీసెంట్గా శాంతి అనే రంగంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆ ఆల్ఫ్రెడ్ నోబెల్ ఏమనుకున్నాడంటే, డైనమైట్ సృష్టికర్త, బాంబును సృష్టించిన వాడు ప్రపంచానికి మేలుకరంగా లేడు అనే ఆ నింద తొలగించుకోవాలని తనకున్న విస్తారమైన ధనాన్ని ప్రజాశ్రేయస్సు కోసం వాడుతూ గొప్ప గొప్ప పరిశోధనలు చేయడానికి తన ధనాన్ని ఈ రోజున వినియోగిస్తూ ఉన్నాడు.
ప్రభునందు ప్రియులారా, మనం చనిపోయిన తర్వాత మన గురించి సమాజం ఏం మాట్లాడుకుంటుంది? సమాజం వరకు ఎందుకు, నీ కుటుంబం ఏం మాట్లాడుకుంటారు నీ గురించి? నీ తల్లిదండ్రులు ఏమనుకుంటారు? నీ తోబుట్టువులు ఏమనుకుంటారు? చాలామంది సరైన సాక్ష్యం లేనందువలన వారి యొక్క జీవితాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటలే. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి అని బైబిల్లో రాయబడింది. వెండి బంగారాలు సంపాదించడం కంటేనట దేవుని దయను పొందుకోవడం మేలన్నాడు. గొప్ప ఐశ్వర్యం కూడబెట్టడం కంటే సమాజంలో మంచి పేరు సంపాదించుకున్నప్పుడు, ఒకవేళ నువ్వు మంచి చేస్తున్నప్పటికీ, ప్రభువుని అంగీకరించిన మంచిగా ఉన్నప్పటికీ లోకస్తులు ఉద్దేశపూర్వకంగా కొన్ని నిందలు వేస్తారు. దాని గురించి నేను మాట్లాడట్లా. అయితే మనస్ఫూర్తిగా నిందలేసేవాడు కూడా గుండెల్లో నీ గురించి ఒక అభిప్రాయం ఉంటుంది, దాన్ని పైకి చెప్పకపోయినా వాడికి తెలుసు. అలాంటి సందర్భాల్లో నువ్వు ఎలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకుంటున్నావు అని ఆలోచించగలిగితే ప్రతి క్రైస్తవునికి ఒక మంచి సాక్ష్యం ఉండాలి. అందును బట్టి దేవుని సేవకుడు అన్నాడు, యువర్ విట్నెస్ విల్ షౌట్ మోర్ దెన్ యువర్ ప్రీచింగ్. నీవు చేసే బోధల కంటే నీ సాక్ష్యం మరి బిగ్గరగా కేకలు వేస్తుంది కనుక లెట్స్ ఆల్ ట్రై అవర్ బెస్ట్ టు గెట్ ఎ వెరీ గుడ్ టెస్టిమనీ ఇన్ ద సొసైటీ అండ్ ఇన్ ద చర్చ్. సంఘంలో, సమాజంలో ఒక మంచి సాక్ష్యం కోసం మనం సిద్ధపరచుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఈరోజు నా అంశం కూడా అదే. యేసు ప్రభు ఏమన్నారంటే, షీ హ్యాస్ చోజన్ ఏ గుడ్ పార్ట్ అనే మాట రాశారు. షీ హ్యాస్ చోజన్ ఏ గుడ్ పార్ట్. ఉత్తమమైన వాటిని మరియ పోగు చేసుకుంటుంది, ఉత్తమమైన వాటిని మరియ సంపాదించుకుంటుంది అని యేసు ప్రభు ఓ మంచి సాక్ష్యాన్ని చెప్పారు. ఈ రోజున మనం ఏమి సంపాదించుకుంటున్నాం, ఏం ప్రోగు చేసుకుంటున్నాం? యేసు ప్రభు బేతనీ అనే గ్రామానికి వెళ్ళినప్పుడు ఆయనకు చాలా ఇష్టమైన కుటుంబం అక్కడ ఉంది. మార్తా, మరియా, లాజర్ అనే ముగ్గురు కూడా ప్రాంతంలో ఉండేవారు. లాజరస్ బహుశా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో బైబిల్లో అంత క్లియర్గా లేదు, కానీ ఆ ముగ్గురు మాత్రం యేసును ప్రేమించినట్టుగా, అంత మాత్రం కాకుండా ప్రభువు చేత ప్రేమించబడిన వారిగా కనబడతా ఉన్నారు. అందును బట్టే యేసు ప్రభు బేతనీ వెళ్ళినప్పుడల్లా ఆయన వారి ఇంటిని దర్శించకుండా వెళ్ళేవాడు కాదు. మార్త చేసిన పనులు కొన్ని బాగున్నాయి, ఆ తర్వాత మరియ చాలా విశిష్టమైన కార్యాలు జరిగించింది. ఇంకా లాజర్ అయితే దేవుని చేత ప్రేమించబడ్డాడు గనుక చచ్చిపోయినా దేవుడు తిరిగి బ్రతికించాడు. యేసు ప్రభు జీవించిన కాలంలో చాలామంది మరణించి ఉండొచ్చు, అయితే యేసు ప్రభు అందరినీ మరణాన్ని నుండి మరలా వెనకకు తీసుకురాలా. లాజరస్ని మాత్రం దేవుడు తీసుకొచ్చాడు. అది ఆయన పట్ల ఉన్న ప్రేమను వ్యక్తీకరిస్తూ ఉంది. ఎంత గొప్ప విశిష్టమైన కుటుంబం. ఇద్దరు అక్క చెల్లెలు, ఒక తమ్ముడు. ఎంత అద్భుతమైన కుటుంబంగా వారు పేరు తెచ్చుకున్నారో ఆలోచించేయాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు ఒక రోజున బేతనీ వెళ్ళినప్పుడు ఆయన అద్భుతమైన మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు. హీ స్టార్టెడ్ ప్రీచింగ్ ద న్యూస్ అబౌట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని గురించిన మాటలు ప్రకటిస్తున్నప్పుడు, పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మార్త చాలా విస్తారమైన పనులు పెట్టుకుందట. విస్తారమైన పనులంటేనే కొంచెం కష్టం, విస్తారమైన పనులు పెట్టుకుందని బైబిల్లో రాయబడి. పనులు పెట్టుకున్న తొందరపడతా ఉంది. షీ గాట్ ఫ్రస్ట్రేటెడ్, చాలా తొందరపడింది. మరియ మీద ఎన్నో కేకలేసి ఉంటుంది. అలా వేసి వేసి మళ్ళీ ప్రభు మీద కూడా కేకలేసింది. ప్రభువా, నేనెంత కష్టపడుతాను, నీకు అసలు చింత లేదా? చూడు, మా చెల్లి నీ దగ్గర కూర్చుని ఉంది, కొంచెం ఆమెకు చెప్పు, రమ్మను, నాకు సహాయం చేయమను అన్నట్టుగా ప్రభు మీద కూడా కేకలు వేస్తూ ఉంది. ఆ సంఘటన అంతా అయిపోయిన తర్వాత యేసయ్య వినమ్రంగా చెప్పిన మాట ఏంటో తెలుసా? మార్తా, మార్తా, నువ్వు అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడుతున్నావు, కానీ మరియ అలాంటిది కాదు. మరియ ఉత్తమమైన వాటిని ఏం చేసుకుంటుంది? సంపాదించుకుంది. ఉత్తమమైన వాటిని ప్రోగు చేసుకుంటా ఉంది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. నీవు చేసే కార్యాలు నువ్వు చచ్చిపోవడంతోనే ఒకవేళ సమాధి చేయబడతాయేమో, అయితే దేవుని కోసం చేసే కార్యాలు శాశ్వత కాలం నిలబడతాయన్న శుభ సందేశాన్ని యేసు ప్రభు ప్రపంచానికి మరియ జీవితం ద్వారా తెలియచేశారు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు పోగు చేసుకోవడానికి ఇష్టపడుతుంటాం. అప్పుడప్పుడు మన రోడ్ల మీద వెళ్తూ ఉంటే కొంతమంది పిచ్చి వాళ్ళు కనబడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్ల మీద తిరిగి అక్కడక్కడ 2 పేపర్లు, అక్కడక్కడ 2 ప్లాస్టిక్ కవర్లు, అక్కడక్కడ 4 చెంబులు, 4 ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ కూడా పోగు చేసుకుని ఒక సంచిలో వేసుకుని చాలా చక్కగా నడిచొచ్చి చెట్టు కింద కూర్చుని అవన్నీ బయట పెట్టుకుని ఎంత ఆనందపడతారో తెలియదు. అంటే వాళ్ళు ఏమనుకుంటారనమాట, వాళ్ళ సైకాలజీ మనకు తెలిస్తే, వావ్, నా ఆస్తి ఎంత ఉందో చూసావా అన్నట్టుగా దాన్ని చూసి వారు చాలా ఆనందపడతా ఉంటారు. కొన్నిసార్లు దేవుడు కూడా మనల్ని చూసి అలాగే
కొంచెం నవ్వుకుంటాడేమో అనిపిస్తూ ఉంటాం. ఆ దృశ్యం మనం చూస్తే చాలా ఎలా అనిపిస్తుంది, ఎంబారసింగ్ అనిపిస్తుంది కదా. అరే ఇదేంటి వీళ్ళు ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకుని వాళ్ళు ఆస్తిగా ఫీల్ అయిపోతున్నాడు, వీడికి నిజమైన ఆస్తి గురించి తెలియదు కాబట్టి ఇలా ఫీల్ అవుతున్నాడని మనం నవ్వుకుని వెళ్ళిపోతాం కదా. చాలాసార్లు మనల్ని చూసి కూడా ప్రభు అలాగే నవ్వుకుంటాడు. మనకున్న డిగ్రీలు, బంగారం, ఆ వెండి పట్టీలు ఇవన్నీ ముందేసుకుని వావ్ అనుకుంటే ఆయన అనుకుంటాడు ఈమె ఎంత దురదృష్టవంతురాలు, ఈమె ఈ లోక సంబంధమైన వాటినే గొప్ప ఆస్తిగా ఫీల్ అయిపోతుంది, అయితే అంతకన్నా శ్రేష్టమైనవి ఉన్నాయి, అవి సంపాదించుకుంటే ఎంత బాగుండు అని ప్రభు కూడా మన గురించి అనుకుంటాడు. ఈ రోజున నువ్వు వేటి కోసం ప్రయాసపడుతున్నావు, వేటి కోసం ప్రాకులాడుతున్నావు? ప్రపంచం అంతా ఈ రోజున విస్తారమైన పనులు పెట్టేసుకుని, అంటే ఉన్న వాటికన్నా ఎక్కువగా, చేయాల్సిన దానికంటే ఎక్కువగా, తమ శక్తికి సామర్థ్యానికి మించి కూడా, అది దేవుని కార్యాలు చేసి ఉంటే మరొక విధంగా ఉంటుంది, కానీ లోక సంబంధ కార్యాల కోసం విస్తారంగా బిజీ అయిపోతున్నారు. మన ఆత్మీయ తండ్రి గారు చెబుతూ ఉంటారు, అప్పుడప్పుడు కొన్ని కుటుంబాలు అనట రాత్రి పిల్లలు పడుకుని ఉదయాన్నే లేచిన తర్వాత వాళ్ళ అమ్మని అడుగుతారట, మమ్మీ రాత్రి మన ఇంటికి వచ్చిన అంకుల్ ఎవరు మమ్మీ అని అడుగుతారట. వాస్తవానికి వాళ్ళ నానే, వాళ్ళ డాడీయే, కానీ వాళ్ళకి ఎవరో అంకుల్లా కనబడుతున్నాడు. ఎందుకోసం అంటే అతను ఎప్పుడూ పిల్లలతో సమయాన్ని గడపలేదు, ఎప్పుడు కూడా పిల్లలు నిద్ర లేవకుండానే వెళ్ళిపోతున్నాడు బయటికి, ఆ తర్వాత వాళ్ళు పడుకున్న తర్వాత వస్తున్నాడు. ఇంకా తండ్రి అని వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తుంది, ఏ సందర్భాల్లో వాడు తండ్రి అని గుర్తించగలరు? ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, విస్తారమైన పనులు పెట్టుకుని చాలామంది దేవునితో సంబంధాన్ని నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు. దే ఆర్ సాక్రిఫైసింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ దెమ్ at the cost of their business. వారికున్న ఆ విస్తారమైన పనుల ద్వారా దేవునితో సంబంధాన్ని ప్రక్కన పెడతారు. రెండవది, వాళ్ళు మానవ బంధాలు కూడా, అంటే భార్యతో గడపాల్సిన సమయం భార్యకి ఇవ్వకుండా, పిల్లలతో గడపాల్సిన సమయం పిల్లలకి ఇవ్వకుండా, కుటుంబం కోసం గడపాల్సిన సమయం కుటుంబానికి ఇవ్వకుండా వాళ్ళు కూడా ఆ సమయాన్ని కూడా సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. అందులో దేవుని సేవకుడు అంటాడు, సాక్రిఫైసింగ్ హ్యూమన్ రిలేషన్షిప్ అట్ ద కాస్ట్ ఆఫ్ బిజినెస్ ఈజ్ అన్వాయిస్. అదొక మూర్ఖ కార్యం, బుద్ధిహీనత. నీ బిజీగా పడి ఏదో సంపాదించాలనుకుని ఉన్నో కూడా పోగొట్టేసుకున్నావు, మంచి బంధాన్ని పోగొట్టుకుంటావు, ప్రేమను పోగొట్టుకుంటావు, ఆప్యాయతను పోగొట్టుకుంటావు. ఇలాంటి సందర్భాల్లో నువ్వు ఎంత డబ్బు కూడబెట్టినా అది నీకు ఆదరణ ఇవ్వదని బైబిల్ సెలవిస్తూ ఉంది. మరియా ఉత్తమమైన వాటిని పోగు చేసుకుంది కనుక అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని యేసు ప్రభువు మంచి సాక్ష్యాన్ని మరియ గురించి మాట్లాడారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఉన్న ప్రతి ఒక్కరు, ప్రతి యవనస్తురాలు, ప్రతి స్త్రీ, ప్రతి యవనస్తుడు, ప్రతి పురుషుడు, వృద్ధులు అందరూ కూడా అనుదినము ఉత్తమమైన వాటిని పోగు చేసుకోవాలనేది మా ఆశ, మా అభిలాష. అలాంటి స్థితిలో మీరు ఉండాలనే మేము కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆధ్యాత్మిక ఉన్నత స్థానాల్లో ఉంచి అనేక మందికి మాదిరికరంగా ఉంచాలన్నదే నా ఆలోచన. ఈరోజు నా ప్రసంగిక సారాంశం ఏంటి అంటే, లేదా నా టైటిల్ ఏంటంటే, ఏది ఉత్తమము. అందరూ చెప్పండి, నా ప్రసంగిక టైటిల్ ఏంటి? ఏది ఉత్తమము. వాట్ ఈజ్ ద బెస్ట్ ఆర్ వాట్ ఈజ్ ద గుడ్ పార్ట్? ఏది మంచిది, లేదంటే ఏది ఉత్తమము అనే మాటను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మరియ ఉత్తమమైన వాటిని పోగు చేసుకుందట, సంపాదించుకునే ప్రయత్నం చేసింది. ఈ మాటలు వింటున్న మనం కూడా ఉత్తమమైన వాటిని పోగు చేసుకోగలిగితే ప్రభువు కూడా మన గురించి ఇదే సాక్ష్యాన్ని చెబుతాడు. అయితే బైబిల్ ప్రకారం ఉత్తమమైనవి ఏంటి? లోక ప్రకారంగా ఉత్తమమైనవి కొన్ని ఉన్నాయి. ఈరోజున టీవీలు చూస్తూ ఉంటే అవార్డులు విపరీతంగా ఇస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కడు అవార్డులు ఇచ్చేయడమే. అయితే పరలోకంలోకి వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఒక రోజున అవార్డు ఫంక్షన్ నిర్వహిస్తాడట. అందులో ఉత్తమమైన అవార్డులు దేవుడు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు అంటే, ఈ భూమి మీద ఉత్తమమైన వాటిని పోగు చేసుకున్న వాళ్ళకే దేవుడు అవార్డులు ఇస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ టైంలో దేవుడు తన కోసం ప్రయాసపడిన వారిని, ఈ భూమి మీద ఉత్తమమైన వాటిని పోగు చేసుకున్న వాళ్ళని మరియని పిలుస్తాడు ఖచ్చితంగా. మరియతో పాటు మనల్ని కూడా పిలవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఉత్తమమైన కార్యాలు చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటే అవి మన దగ్గర నుండి ఎవరు తీసివేయరేట, ఏ ఒక్కరు కూడా మన నుండి తీసివేయరని బైబిల్ సెలవిచ్చింది. ఇహ పరలోకాల్లో కూడా అవి కౌంట్ చేయబడతాయి. అయితే వాట్ ఈజ్ గుడ్ పార్ట్ అకార్డింగ్ ద బైబిల్? వాట్ ఈస్ ద బెస్ట్ అకార్డింగ్ టు ద బైబిల్? పరిశుద్ధ లేఖనాల ప్రకారం ఉత్తమమైనవి ఏమిటి అని ఆలోచన చేస్తే 3 విషయాలు. ఎందుకంటే నా ప్రసంగాలు ఎక్కువ 3 అంశాల మీద ఉంటాయి కదా, 3 అంశాలు చెబుతాను ఈరోజు. అందరూ కూడా జాగ్రత్తగా వినండి, ప్రభు మీతో మాట్లాడతాడు. ఏవి ఉత్తమము అని ఆలోచన చేస్తే మొట్టమొదటి మాట పరిశుద్ధ లేఖనాల్లోంచి మనం గమనిద్దాం. చూడండి, 52వ కీర్తన 9వ వచనం మనం చదివితే, ఏది ఉత్తమమో బైబిల్ సెలవిచ్చింది. నీవు దానిని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను
నిన్ను స్తుతించెదను. నేను నిత్యము నిన్నేం చేస్తాను? స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. ఏది ఉత్తమము అని ఆలోచన చేస్తే, ప్రభువా నువ్వు సెలవిచ్చిన దాన్ని నువ్వు నెరవేర్చావు గనుక నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఐ వర్షిప్ యూ అండ్ ఐ గివ్ యూ థ్యాంక్స్. ఎందుకోసం అంటే నువ్వు అనుకున్న దాన్ని నువ్వు నెరవేర్చావు. అయితే నీ నామము నీ భక్తుల దృష్టికి ఎలాంటిది? ఉత్తమమైనది. అంటే యేసుక్రీస్తు ప్రభు భక్తులైన వారికి, ఆయన ఆరాధించు వారికి యేసయ్య నామము ప్రీతికరమైనది, ఉత్తమమైనది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ద నేమ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ బెస్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అన్ని నామముల కన్నా పై నామము ఎవరి నామం? మన యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉంది, యేసయ్య నామంలో బలము ఉంది అని బైబిల్ తరచుగా తెలియచేస్తూ ఉంది. ఆ కీర్తన మనం చదువుతూ ఉంటే దోయేగు అనబడే వ్యక్తి గురించి ఆ తర్వాత దావీదు తన జీవితాన్ని పోల్చుకోవడం ప్రారంభించాడు. దోయేగు అనబడే వ్యక్తి యాజకుల్ని చంపేశాడు. చాలా భయంకరమైన నరహంతకుడిగా ఉన్నాడు. విస్తారమైన పాపాన్ని జరిగించిన ఆ వ్యక్తి తన జీవితంలో ప్రియులారా దేవుని యందు నమ్మిక ఉంచక తనకున్న ధనము యందు నమ్మిక ఉంచాడట. తనకున్న ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచాడు కనుక ఆ వ్యక్తి గతించిపోతున్నాడు. చాలామంది వచ్చి తన చేటును బలపరుచుకున్నాడు వీడే అని చెప్పి నవ్వుకుంటారు. అపహాస్యముగా చేయబడ్డాడు. అయితే నేనైతే లోకంలో ప్రజలు ఎలా ఉన్నప్పటికీ, అన్యులు ఎలా జీవించినప్పటికీ, ప్రభువుని ఎరిగిన వారు ఎలా బ్రతికినప్పటికీ, నేనైతే యాజ్ ఫర్ మీ, నేనైతే దేవుని మందిరంలో ఎలా ఉన్నాను? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నేనైతే నిత్యము నేను స్తుతిస్తానని దావీదు తన జీవితాన్ని బయలుపరుచుకుంటూ ఒక మాట చెప్పాడు. అయ్యా నీ భక్తుల దృష్టిలో, అంటే క్రైస్తవుల యొక్క దృష్టిలో, వారి మనస్సుల్లో ఉత్తమమైనదంటూ ఉంటే అది మొట్టమొదటిగా నీ నామమై ఉంటుంది. యేసయ్య నామము గొప్ప ఆయుధంగా మన జీవితాల్లోనికి అనుగ్రహించబడింది కనుక ఆ నామము విశిష్టమైనది, ఉత్తమమైనది అని బైబిల్ సెలవిచ్చింది. ఈ రోజున యేసు నామమును నీవు అంగీకరించావా? యేసు నామములో నీ మోకాలు వంగిందా? యేసు నామమును నీ నోటితో ఒప్పుకున్నావా? యేసు 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 అని బహుశా చాలామంది ప్రపంచంలో మాట్లాడచ్చేమో. అయితే ఆ పదాన్ని నిజంగా అనుభవించి ఆ మాట ఎంతమంది పలకగలుగుతున్నారో అని ఆలోచన చేస్తే చాలామందికి యేసు ప్రభువులో ఆ నామములో ఉన్న శక్తి ఇంకా చాలామందికి తెలియలే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. బైబిల్లో ఒక సంఘటన రాయబడింది. పూర్వ దినాల్లో అపోస్తలులు చాలా అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ యేసునామములో స్వస్థతలు చేస్తూ ఉన్నారు. యేసునామములో విడుదల చేపట్టారు. యేసునామములో అనేక మంది దేవునికరంగా ఉంటే పూర్వ దినాల్లో స్కెవా అనబడే ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడట. ఒక 7 కొడుకులు అతనికి ఉన్నారు. వారందరూ కూడా వచ్చి, అరే అపోస్తలులు యేసునామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే అద్భుతాలు జరుగుతున్నాయి, మనం చేయలేమా ఏంటని చెప్పి జాగ్రత్తగా 7 కూడా మంచిగా డ్రెస్అప్ అయ్యి చక్కగా బ్యాగులు పట్టుకుని వీధిలోకి వచ్చారు. వీధిలోకి వచ్చి మనం ఇప్పుడు ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చెయ్యాలి, యేసయ్య నామంతో మనం కూడా బాగా పాపులర్ అవ్వాలని చెప్పి రోడ్డు మీదకి వచ్చి రాగానే అక్కడ విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక దయ్యాలు పట్టినాడు వాడు కనబడ్డాడు. వెంటనే వాళ్ళు అనుకున్నారు, ఇది మేము కోరుకున్నది, ఇతను ఇలాంటాడు మాకు కావాలి, ఇప్పుడు చూడు మా శక్తి ఏంటో చూపిస్తామని చెప్పి మొత్తం 7 కూడా అతను రౌండప్ చేసి తల మీద చేతులు ఇచ్చి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అన్నారట. యేసు నామములో దయ్యమా పో అంటే అప్పుడు ఆ దయ్యం మాట్లాడుతుంది. ఏమనుందో తెలుసా? అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును. నాకు పౌలు అంటే కూడా ఎవరో తెలుసు, కానీ మీరెవరని అడగగా, అయితే మీరెవర్రా, మీరెందుకు వచ్చారు? ఇప్పుడు యేసుకు ఆయన నామం యొక్క శక్తి తెలుసు. పౌలుకు కూడా, అంటే అపోసిన పౌలు కూడా యేసు నామంలో ఉన్న శక్తి తెలుసు. కానీ మన సహోదరులకు తెలియలా. యేసు నామంలో ఉన్న శక్తిని వారు అనుభవించకుండానే తలమై చెయ్యెత్తి ఊపేద్దామని ప్రయత్నం చేస్తే ఆ తర్వాత ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ స్టోరీ. ఆ దయ్యము నాకు పౌలు తెలుసు, యేసు తెలుసు, మీరెవర్రా అని చెప్పి ఎగిరి తన్నితే మొత్తం 7 కూడా రన్నింగ్. బహుశా నేను అనుకుంటాను ఆ టైంలో ఒలింపిక్స్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేసి ఉంటే 7 వచ్చేది గోల్డ్ మెడల్ ఒకేసారి. అంత విపరీతంగా పరిగెట్టారు. ఆ పరిగెట్టే విధానం కూడా ఎంత బాగుందంటే పాపం బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోవట్లేదు టైగర్లు. బట్టలు ఊడిపోయినాయి. అలా ఏంటి పరిగెడతాన్నారు రోడ్ల మీద. యేసు నామంలో ఉన్న శక్తి నువ్వు తెలియకుండా అందరి దగ్గరికి వెళ్ళి తల మీద చేతి యేసునామం అంటే ఏం జరుగుద్ది? ఏం జరగదు. అందులో ఒక గట్టికి దయ్యం అంటే ఎగిరి దంతుంది. మళ్ళా జరిగిన విషయం అదే.
ప్రభువు నామము శక్తి గలదే. అయితే ఆ నామాన్ని నువ్వు అనుభవించావా? డూ యూ ఎక్స్పీరియన్స్ ద నేమ్ ఆఫ్ గాడ్? ఆయన నామముల శక్తి, ఆ నామమును ఉచ్చరించేటప్పుడు భక్తి శ్రద్ధలతో దేవుని మీద, అయ్యా నీ నామంలో శక్తి ఉంది, నేను నమ్మాను, ఇట్స్ ప్రూవ్డ్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో అది నెరవేరింది అన్న భావంతో నువ్వు ఆ పదాన్ని ఉపయోగిస్తే దానివల్ల నీకు ఉపయోగం ఉంది తప్ప వాళ్ళు ఉపయోగిస్తున్నారు వీళ్ళకి ఉపయోగిస్తారని చెప్పి కొంతమంది ఈ రోజుల్లో వాతలు వేసుకునే వాళ్ళు ఉంటారు. వాతలు వేస్తే ఆ దయ్యం కూడా మామూలుది ఏం కాదు, అది కూడా ఏమేస్తుంది, వాతలు వేస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యేసు నామములో శక్తి ఉంది, ఆ నామమును మనం గుర్తెరగాలి. అందును బట్టి దేవుని బిడ్డలందరూ కూడా యేసు నామాన్ని గుర్తెరిగిన వారే, ఆ నామముల శక్తిని గుర్తెరిగిన వారై ఉండాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు. దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుతున్నాను. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీవించండి, భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థనలో పాల్గొనండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఎందుకోసమంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన గొప్పవాడు, నమ్మదగిన వాడు కనుక మీ జీవితాలు అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ఎంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు, అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో నీకున్న ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మా పట్ల నీకున్న ప్రణాళికలు కూడా అంతే ఉన్నతమైనవన్నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు, ఉన్నతమైన నీ ప్రణాళికలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. అపవాదిక ప్రతి తంత్రాన్ని, దురాత్మిక ప్రతి కార్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. నూతన కార్యములు మా ప్రియులు చూచినట్లు నీవే గొప్ప కార్యాలు జరిగించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల ప్రసాదించండి. నిరాశ నిస్పృహలో శాంతి సమాధానం లేక ఎవరైతే ఉన్నారో ఇప్పుడే నీ సమాధానపు ఆత్మ వారి మీద కుమ్మరించమని వేడుకుంటున్నాను. శాపగ్రస్తమైన అనుభవాల్లో నరకప్రాయంగా మారిపోయిన కుటుంబాలను ఎవరైతే కలిగి ఉన్నారో యేసు నామములో వారిని ఆశీర్వాద పదను నడిపించమని కోరుతున్నాం ప్రభు. ఎవరైతే నీ సన్నిధి నుండి ఒక అద్భుతమైన మేలు కోసం ప్రార్థన చేస్తున్నారో, ఒక కార్యం జరగాలని పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారో యేసు నామములో వారి గొప్ప విజయాన్ని మీరు చేకూర్చండి. అన్ని విషయాల్లో మీరు తోడుగుండండి. నీ ప్రజల పక్షాన నీకున్న ప్రతి మంచి ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు, ఘనత, మహిమ నీకే చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. కోట్లాది మంది నీ వాక్యాన్ని వినడానికి వారు ఇచ్చిన సహకారాన్ని మీరు గుర్తించి 100 ప్రతిఫలం వారికి దయచేసి నామను మహిమపరచుకునండి. మేము ఎక్కడున్నా నీ మహిమార్థం వాడబడినట్లు మీరే సహాయం చేయండి. కుటుంబాలను ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యవనస్తులు మీరే మార్చి నూతనమైన విధానాల్లో వారిని మీరే స్థిరపరచమని కోరుతున్నాం. ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు మరియు కానుకలు పంపుటకు మా చిరునామా జాన్ వెస్లీ అంతర్జాతీయ పరిచర్యలు 57-2-11 మల్లికార్జున నగర్, రాజమండ్రి 533105. మా ఫోన్ నెంబర్లు 9003333555 మరియు 9618111888. మా వెబ్సైట్ www.johnwesley.com.